వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కొత్తగా ఛానల్ ప్రారంభించాను. సో మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మేబీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఉండకపోవచ్చు. సో నేను ఈ వీడియోను కూడా మా రిలేటివ్స్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి నేను షేర్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మహా అయితే వాళ్లకు షేర్ చేస్తే ఒక 100-200 సబ్స్క్రైబర్స్ అవుతారేమో. బట్ అది కాదు కదా, మనకు కావాల్సింది అన్నోన్ పీపుల్ సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారో అది నిజమైన సబ్స్క్రైబర్ అని నేను నమ్ముతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే సరే, మనం ఈరోజు ఈనాడు పేపర్లోని ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ 2023 డిసెంబర్ మంత్లో ఉండేది. అప్పుడు మన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది. సో వాళ్ళు ఏం మాట్లాడారో మరి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా గవర్నర్ గారు కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటల్ని వారు ముందుగా ప్రస్తావించారు. ఏమన్నారు? 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి తెలంగాణ వెలసి నిలసి ఫలించాలి భారతాన. ఓకేనా? సో దీన్ని ముందుగా ప్రస్తావించి వారు ప్రసంగాన్ని ప్రారంభించారు. చూద్దాం ఏమంటున్నారు. ఇనుప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభమైందట. ఎక్కడ? తెలంగాణలో. 100 రోజుల్లో 6 గ్యారంటీలని అమలు చేస్తారట. ఓకేనా? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తెలంగాణలో 6 గ్యారంటీలను 100 రోజుల లోపల వాళ్ళు అమలు చేస్తారంట. నియంతృత్వ పోకడ నుండి తెలంగాణకు విముక్తి లభించిందట. ఓకేనా అని గవర్నర్ గారు చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? పాలకుల మధ్య ప్రజల మధ్య ఉన్న అడ్డుగోడలు కంప్లీట్గా తొలగిపోయినాయట. అంటే ఇన్ని రోజులు మస్తు అడ్డుగోడలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తొలగిపోయినాయి అన్నట్టుగా, అంతే కదా. ఇంకేమంటున్నారు? ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటుందట. ఇది ఒక అద్భుతమైన మాటని చెప్పాలి మరి. అంటే ఇన్ని రోజులు స్వేచ్ఛా వాయువుని పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అయింది అన్నట్టు తెలంగాణ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు? రాష్ట్రంలో మార్పు ఆరంభమైందట. యువ సారథ్యంలో ఏర్పడిన మంత్రివర్గాన్ని వస్తే గవర్నర్ గారికి చాలా ఆనందంగా ఉందట. ఓకేనా? ఓకే. ఇంకేమంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారంటీల ఫైల్ పైన సంతకం చేశారట. సో అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరిపాలన అనేది ఎంత బాగుంటుందో అనేది గవర్నర్ గారికి అర్థమైందట. ఓకేనా? రైట్. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల లోపలనే 2 ఉచిత పథకాలను ప్రారంభించిందట. ఒకటి మహిళలకు ఉచిత బస్సు అయిపోయింది. రెండోది రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు? వ్యవసాయానికి అసలు అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తారట. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కూడా ఇస్తారట. 2 లక్షల రుణమాఫీ చేస్తారంట. ఓకేనా? రైట్. ఇంకోటి, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నిర్మాణంలో లోటుపాట్లు జరిగాయట. వాటిని ఆ లోటుపాట్ల మీద విచారణ జరిపిస్తారట. మరి ఆ లోటుపాట్లు జరుగుడెందుకు, విచారణ జరిపించుడెందుకు? సరే, అది గతం ప్రభుత్వం కాబట్టి ఓకే రైట్, జరిపించని మంచిదే. నెక్స్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదాని సాధిస్తారట. అలాగే ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు అందిస్తారంట. వెరీ నైస్. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఆదిలాబాదు మరియు తదితర జిల్లాలకు సాగునీరు అందిస్తారట. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు కేటాయించారో, ఓకేనా, అందులో పారదర్శకత ఎంతవరకు ఉన్నదో, ఓకేనా. రైట్.
ఇంకేమంటున్నారు, భూమి లేని వారికి భూమి ఇస్తారట, ఇల్లు లేని వారికి భూమి ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తారట. నైస్. ధరణి స్థానంలో భూమాతని తీసుకొస్తారట. అంటే ఈ ధరణి నుండి మరి భూమాత అని పేరు మారితే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో నాకైతే అర్థమవుతలేదు. మీకేమన్నా అర్థమైతే కమెంట్ చేయండి. రైట్. హైదరాబాద్ అనేది రాజధాని ఒకటే కాదట, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వనరు అట హైదరాబాద్. ఓకే. ఇంకోటి, హైదరాబాదులో ఐటీ అభివృద్ధి అయినా, మెట్రో రైలు అయినా, శంషాబాదు అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పాటైనాయట. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు ఏర్పాటైనట, అభివృద్ధి చెందినాయట. నైస్. నెక్స్ట్, హైదరాబాదుని కేంద్రంగా చేసుకుని రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తారంట. మేబీ అభివృద్ధి చేయడానికి కోసం కావచ్చు. సరే, 3 జోన్లుగా అయినా 30 జోన్లుగా విభజించకపోయినా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే 100% చేయొచ్చు. ఓకేనా. రైట్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలని నిర్మూలిస్తారట. ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలిస్తా అని కొన్ని నెలలు ఉంది, కొన్ని ఏండ్లస్ ఉంది, కొన్ని రోజుల నుంచి వెళ్ళి వింటూనే ఉన్నాం. అవి వస్తూనే ఉన్నాయి, ప్రజలు తింటూనే ఉన్నారు. మరి అది ఎంతవరకు అమలవుతుందో నాకైతే అర్థమవుతలేదు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా గాడి తప్పిందట. దాన్ని ఈ ప్రభుత్వం సరి చేస్తుందట. రైట్. ఇంకోటి, 6 నెలల్లోగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తారట. అంటే ఓవరాల్గా ఉద్యోగాలు ఇస్తారంట. రైట్. సో ఇది ఇవాల్టి టాపిక్. సో వాస్తవానికి ఇందులో నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇది మన ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాలు అనేవి అంత మంచిది కాదు. అది రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. ఉచిత పథకాలు కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇష్టానుసారంగా ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన, ఉచిత పథకాలను అమలు చేసిన, ఇష్టానురాజ్యంగా పరిపాలించిన దేశాలు ఏమైనాయో మనం చూసినాం. వెనిజులా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఏమైనాయి, తూర్పు తిరిగి దండం పెట్టినాయి. అది కాదు కదా. సో ఇప్పుడు ఈ బస్సు ఉచిత పథకాన్ని పెట్టారు, బస్సు ఫ్రీ బస్ అని లేడీస్కి. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు లేడీసు ఎప్పుడో ఒకసారి సరే ప్రయాణం చేస్తారు. ఆ ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసేదానికి నువ్వు ఉచితంగా పెట్టుడంటే ఏంది? అంటే ఓ 200-300 మిగులుతాయి కావచ్చు మాకు. ఆ 200-300 తోటి మేము ఏమైనా కోట్లు సంపాదిస్తామా, బిల్డింగ్లు కడతామా, కార్లు కొంటామా, లేకుంటే నెత్తలే మాకేమైనా కిరీటం వస్తుందా? రాదు కదా. కానీ గవర్నమెంట్కి ఎంత లాసు, కొన్ని 100,000 కోట్లు లాసు. ఆర్టీసీ దెబ్బతింటుంది, ఉద్యోగాలు దెబ్బతింటాయి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, కండక్టర్ల పరిస్థితి ఏం కావాలి, డ్రైవర్ల పరిస్థితి ఏం కావాలి, ఆర్టీసీ పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి, 200 యూనిట్ల లోపు వస్తే అసలు కరెంటు బిల్లే ఉండదట. మరి ఇదేందో నాకు అర్థమవుతలేదు, ఈ అద్భుతం ఇదొకటి. సో ఏంటంటే ఈ ఉచిత పథకాలు కాదు, ఈ ఉచిత కరెంటులు, ఉచిత బస్సులు, ఈ ఉచిత గిట్లాంటివి పెట్టే బదులు ఇంకోటి, మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2,500 ఓరి నాయన. ఇదైతే ఇంకా ఘోరాతి ఘోరం, ఇక మామూలు విషయం కాదు ఇది. ఈ డబ్బులను నేనంగా తెస్తారు, మరి నాకైతే అర్థమైతే లేదు. సో ఇవి పెట్టే వాళ్ళు ఉచిత విద్యను అందించారు, ఉచితంగా వైద్యం అందించారు, గివి వేయరు మీరు కదా. గివి ఎందుకు ఎత్తారు, ఇవి వేయరు. సో గవర్నమెంట్ స్కూళ్ళు నానాటికి మూతపడుతున్నాయి, పిల్లల యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది, వింటున్నావా? అక్కడ విద్య యొక్క నాణ్యత తగ్గుతుంది. పేరెంట్స్కి అసలు నమ్మకం ఏమైంది గవర్నమెంట్ స్కూళ్ళ మీద. పిల్లల్ని చదివిపిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారనే నమ్మకం కూడా పోయింది. అంటే మీరు అట్లా చేసిరు, గవర్నమెంట్ అట్లా చేసిందని చెప్పాలి. వాళ్ళు డబ్బు లేకుంటే ఒకడు అప్పు తెచ్చి ప్రైవేట్ స్కూళ్ళలో వేసుకుంటారు. మీరు అర్థం చేసుకోరు ఆ విషయం. సో ఇప్పుడు వైద్యం, ఈ అనారోగ్యం బారిన పడడం వల్ల ప్రజలు వాళ్ళు సంపాదించిన సంపాదన సగం అటే దానికి ఖర్చు చేస్తున్నారు.
వింటున్నావా? సంవత్సరం 2 ఏళ్ళ ఉంది కష్టపడి పోగేసిన డబ్బులు ఒక్కసారి కథం. ఏదన్నా సడన్గా ఏమైనా జరిగితే మొత్తం ఉన్నాయన్నీ హాంఫట్. సో ఇది ప్రజలకు కావాల్సింది కరెక్ట్ చెప్పాలంటే మంచి చదువు, మంచిగా ఫస్ట్ వాళ్ళకు ఆరోగ్యం, ఇన్ కేస్ ఏమన్నా అయితే ఉచిత వైద్యం. ఆరోగ్యం కూడా ముఖ్యమే, దాన్ని కూడా కాపాడాలి కదా, అది కూడా మీ బాధ్యతనే కదా. అన్ని కల్తీ జరుగుతున్నాయి ఇప్పుడు. కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు, ఇష్టానుసారంగా కల్తీ. అవి తిన్న ప్రజలకు అడ్డమైన రోగాలు, కథం నెల జీతం అటే. ఇక నెక్స్ట్ ఎట్లా వాళ్ళు ఎట్లా బతకాలి? సో ఇది 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 ఏందనేది ఇది ఆలోచన చేయాలి గవర్నమెంటు. సో దీనిపైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో కమెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇలాగే మరిన్ని టాపిక్ల మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.